పాడి పంట ఈ రెండు ఉండటం వల్లే ఒకప్పుడు రైతు సిరుల పంటలు పండించారన్నది వాస్తవం. కానీ గత 50 ఏళ్లుగా పాడి లేని సేద్యం జరుగుతున్న నేపథ్యంలో రైతులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు దేశీ ఆవుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. ఈ క్రమంలో గోవుల ప్రాధాన్యత తెలుసుకున్న కొంతమంది ఔత్సాహికులు దేశీ ఆవుల పెంపకాన్ని చేపట్టి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు మల్లంపల్లి మల్లికార్జునరావు గారు. మరి ఇవాల్టి కార్యక్రమంలో పాడి రంగంలో రాణిస్తున్న మేడ్చల్ జిల్లా నాగారంకు చెందిన మల్లంపల్లి మల్లికార్జునరావు గారి అనుభవాలను తెలుసుకుందాం పదండి. ఉస్మానియా యూనివర్సిటీలో గత 35 ఏళ్లు వివిధ సేవలు అందించిన మేడ్చల్ జిల్లా నాగారంకు చెందిన మల్లికార్జునరావు గారు పదవీ విరమణ అనంతరం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పశువుల పెంపకం వైపు దృష్టి సారించారు. అందులోనూ అంతరించిపోయే దశకు చేరుకుంటున్న దేశీయ గోవులను పెంచేందుకు ఆసక్తి చూపారు. తన రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో 4 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా 10 దేశీ ఆవులతో దేశీ గోశాలను ఏర్పాటు చేశారు మల్లికార్జునరావు గారు. గోవుల సంరక్షణ, వాటి సంతతిని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పాటు అవి అందించే స్వచ్ఛమైన పాలను ప్రజలకు విక్రయిస్తూ ఆదాయం పొందే వీలుగా పెంపకం చేస్తున్నారు. 10 ఆవుల నుంచి ప్రారంభంలో ప్రతి నెల అన్ని ఖర్చులు పోను 1.5 లక్షల వరకు లాభదాయకమైన ఆదాయాన్ని పొందారు. ఆ లాభం నుంచి కొంత గోశాలలో మరో ఆవును చేర్చేందుకోసం ఖర్చు చేసేవారు. అలా 10 ఆవులతో మొదలైన ఈ ప్రస్థానం నేడు 50 ఆవులకు చేరుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో 35 సంవత్సరాలు అనేక పదవులలో పనిచేసి తరువాత బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అనే సంస్థలో ఏషియా మొత్తానికి కూడా ఓపెన్ యూనివర్సిటీసు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్సు ప్రారంభించడంలో కీలక పాత్ర వహించి 11 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి సర్వీస్ నుంచి ఆ తరువాత అనేక దేశాలలో మన దేశంలోని అనేక రాష్ట్రాలలో కూడా పర్యటించి విద్యారంగంలో ముఖ్యంగా నేను సేవ చేశాను. అయితే గత 4 సంవత్సరాలుగా ఈ దేశీ గోశాలని అభివృద్ధి చేసి ఈ దేశీ గోశాలలో గోవుల యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి, దేశీ ఆవుల యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించి ఇది ఒక ప్రాజెక్టుగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి 10 ఆవుల్ని మేము మొట్టమొదటిగా తీసుకుని వచ్చి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాము. ఈ ప్రాజెక్టు ఖరీదు ఒక 15 లక్షలతో నేను ప్రారంభించాను. 15 లక్షలు నా సొంత పెన్షన్ మనీతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. 10 ఆవులు సుమారుగా 10 లక్షలు ఖరీదు. ఈ షెడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ షెడ్ మొత్తానికి కూడా ఒక 4 లక్షలు, 1 లక్ష రూపాయలతో మిగతా పరికరాలు, ఆవులకి కావలసినటువంటి గడ్డి కోసే మిషన్లు, అలాగే మాపులు, తర్వాత క్యాన్లు, ఇవన్నీ కలిపి మొత్తం ఒక 15 లక్షలతో ఒక ప్రాజెక్టు లాగా ఈ మొత్తం గోశాలని మేము ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా 15 లక్షలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టులో మాకు ప్రతి నెల కూడా మొదట్లో 1 లక్ష నుంచి 1.5 లక్షల రూపాయలు ఖర్చులన్నీ పోగా ఆదాయం, అంటే ప్రాఫిట్ అంటాం కదా, ఆ విధంగా ప్రాఫిట్ వస్తూ వచ్చింది. అదే ప్రాఫిట్లో కొంత మేము ఖర్చు పెట్టుకుంటూ మిగతా డబ్బుతో ప్రతి నెల కూడా ఒక దేశీ ఆవుని దీనికి జోడించటంతో 4 సంవత్సరాల్లో ఇప్పుడు 50 దేశీ ఆవులతో ఈ గోశాల నడుస్తోంది. సుమారుగా ఒక 40 దేశీ ఆవులు రోజు కూడాను మంచిగా పాలిస్తూ ఉంటాయి. ఒక 10 ఆవులు గర్భం ధరించి డెలివరీకి సిద్ధంగా ఉంటూ ఉంటాయి. ఈ విధంగా వచ్చేటువంటి ఈ దేశీ ఆవులతో రోజు కూడా ఒక 200 పైన లీటర్ల పాలు వస్తూ ఉంటుంది. 200 లీటర్ల పాలతో ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మేము పాలు సప్లై చేస్తూ ఉంటాము. ప్రస్తుతం ఈ దేశీ గోశాలలో 50 గోవులున్నాయి. అందులో ఎప్పుడూ 40 ఆవులు రోజు పాలిస్తాయి. మరో 10 ఆవులు గర్భం ధరించి ఉంటాయి. ప్రతిరోజు ఎంత లేదన్నా 200 లీటర్ల పైనే పాల ఉత్పత్తి జరుగుతుంది. ఈ పాలను ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరఫరా చేస్తున్నారు.
స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు మల్లికార్జునరావు గారు. పాలనే కాదు, దేశీ ఆవుల నుంచి వచ్చే పేడ, మూత్రాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సరఫరా చేస్తూ ప్రకృతి సేద్యానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ప్రకృతి ఎరువులతో పాటు పేడ నుంచి పిడకలు, ధూప్ స్టిక్స్, ప్రమిదలను, విగ్రహాలను, మూత్రంతో ఫినాయిల్ వంటి ఇంటికి, ఒంటికి అవసరమైన ఉప ఉత్పత్తులను తయారు చేసి అందిస్తున్నారు. దేశీ గోవుల ప్రాముఖ్యతను దశ దిశలా చాటుతున్నారు. ఈ దేశీ ఆవుల ద్వారా పేడ, గోమయం అంటాము, చాలా విలువైనటువంటి పదార్థము. అలాగే గోమూత్రము అంతకన్నా విలువైనటువంటి ద్రవము. ఇవి కాకుండా ప్రతి ఏడాది ఈ దేశీ ఆవులు ఒక దూడని కూడా ఇస్తాయి. ఆ దూడల్ని సుమారుగా పాలు విడిచిన తర్వాత 15,000 వరకు కూడా మనం ఆదాయం పొందవచ్చు ప్రతి దూడ మీద కూడా. ఈ విధంగా అనేక రకాలుగా ఈ దేశీ గోవుల యొక్క పెంచటం ద్వారా, ఈ ప్రాజెక్టు ద్వారా ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. కేవలం పేడ ద్వారా పిడకలు చేయడము, పిడకలు చేసి అమ్మగలగటము, ధూపు బత్తీలు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రమిదలు, అలాంటి అనేక ప్రోడక్ట్స్ మనం తయారు చేయవచ్చు. గణేష ఉత్సవానికి గణేష విగ్రహాలు తయారు చేయవచ్చు. అలాగే మూత్రం ద్వారా ఫినాయిల్ తయారు చేయవచ్చు. ఇలాగా మన ఇంట్లోకి కావలసినటువంటి, మన వంటికి కావలసినటువంటి సోపులు కానీ, ఇంట్లోకి కావలసిన షాంపూలు కానీ, బాత్రూమ్ క్లీనర్స్ కానీ, ఇలాగ అనేక పదార్థాలని మనము విదేశీ కెమికల్స్ ఆధారంగా కాకుండా, విదేశీ కంపెనీలు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్గా వాడకుండా మన దేశంలో మన దేశీ ఆవుల ద్వారా వీటిని తయారు చేసి ప్రతి ఇంట్లోనూ చక్కగా వాడుకోవచ్చు. వీటిలో ఏ కెమికల్స్ ఉండవు. ఇవి మన శరీరానికి, మన ఇంటికి కూడా అత్యధికమైనటువంటి ఆరోగ్యాన్ని, శోభని కలగజేసేటువంటి పదార్థాలు ఇవి. ఆవు ఇంటి ముంగట ఉంది అంటేనే అది ఒక గొప్ప శోభ. ఆవు యొక్క పేడతో ఇంటి ముందు కళ్ళాపి చల్లి దాని మీద చక్కగా రంగురంగులు ముగ్గులు పెట్టడం అనేటువంటి భారతీయ సాంప్రదాయము మన పల్లెటూళ్ళల్లో ఒక 50 సంవత్సరాల క్రితం మనకు కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. కానీ పట్టణాల్లో ఈనాడు అది మరుగున పడిపోయి ఎక్కడ చూసినా మురికి గుంటలు, గోతులతో ఉన్న రోడ్లు, మనం ప్రయాణించలేనటువంటి బాధాకరమైనటువంటి సందులు, గొంతులు, వీటిలతో మన యొక్క జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ గోశాల ద్వారా మేము ఈ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి ఉద్దేశం అయితే, రెండవది ఈ గోశాల ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. అనేక మంది ఈ గోశాల ద్వారా గోవులకి ఆహారము, అలాగే క్లీన్ చేయటము, ఇవన్నీ చేస్తూ గోశాలలోనే ఉంటూ నిరంతరము సేవ చేసేటువంటి వాళ్ళు 5-6 ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళు కాకుండా పొలంలో గడ్డి పెంచటము, గడ్డి కొయ్యటము, గడ్డి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటము, వీటి ద్వారా ఇంకొక 5-6 పనిచేస్తున్నారు. ఈ విధంగా సుమారుగా 10 మందికి ఈ గోశాల ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటమే కాకుండా ఈ గోశాల ద్వారా వచ్చినటువంటి పేడ, మూత్రాన్ని చుట్టూ ఉన్న అనేక గ్రామాల రైతులు వాళ్ళ యొక్క పొలాల్లో ఇవి తీసుకుని వెళ్ళి సేంద్రియ వ్యవసాయము, అలాగే గో ఆధారిత వ్యవసాయము, గోవుతో సంబంధించినటువంటి పేడ, వీటిని మాత్రమే అక్కడ ఎరువులుగా ఉపయోగిస్తూ కెమికల్ ఎరువులు ఉపయోగించకుండా చక్కని పంటలని వాళ్ళు పండిస్తూ, చీడలు పీడలు లేకుండా ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, కాయకూరలు, పండ్లు, పూలు మొదలైనవి పండిస్తూ సమాజానికి మంచి వస్తువులని వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది. ఈ విధంగా రైతులకి చాలా తక్కువ వ్యయంలో వాళ్ళకి కావలసినటువంటి ఎరువుల్ని ఈ గోశాల ద్వారా మేము అందిస్తున్నాము. సహజంగా నాకు కూడా కొత్త ఆ రోజుల్లో ఎలాగ ప్రారంభించాలి, ఏ ఆవులతో ప్రారంభించాలి అన్నీ కూడాను నేర్చుకోవటం ప్రారంభించాము. ఈ విధంగా 10 దేశీ ఆవులు, గిరి ఆవులతో ప్రారంభించాము. చాలామంది మిత్రులు నన్ను డిస్కరేజ్ చేశారు. ఎందుకంటే ఆవులతో గోశాల ప్రారంభిస్తే 3 నెలల్లో నువ్వు బంద్ చేసేస్తావు, ఇవన్నీ కూడాను మూసేస్తావు అని అనేక మంది మిత్రులు ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ చిన్నతనం నుంచి కూడాను బర్రెలు పెంచేటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు ఈ విధంగా హితబోధ చేశారు. కానీ దానిని లెక్క చేయకుండా చూద్దాం ఈ ప్రయత్నంలో అని చెప్పేసి ఒక ప్రాజెక్టుగా దీన్ని డెవలప్ చేసి
ప్రాజెక్టు మేనేజ్మెంట్లో అనుభవం ఉంది కాబట్టి నాకు ఆ విధంగా డెవలప్ చేసి మొదటి 10 ఆవులతో వాటి యొక్క సర్వీస్ ఎలా ఉంటుంది, వాటి పాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క శక్తి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక ఏడాది పాటు మేము పరిశీలించడం జరిగింది. ఆ తరువాత వివిధ రకాలైనటువంటి గో సంతతిని ఇక్కడ డెవలప్ చేయాలి, ఇక్కడ వాటిని సాకాలి అనే ఉద్దేశంతో కాంకరేజ్ ఆవుల్ని తెప్పించాము, సాహివాల్ ఆవుల్ని తెప్పించాము, అలాగే నాగోరి ఆవుల్ని తెప్పించాము, ఒంగోలు ఆవుల్ని తెప్పించాము, హర్యానా నుంచి హర్యానవి ఆవుల్ని తెప్పించాము.